నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండి. అంతకంటే ముందు అయితే హెడ్లైన్స్. కారు పార్టీకి షాకుల మీద షాకులు, గులాబీ లీడర్లు కాంగ్రెస్ లకైతుర్రు షేరికలు. లీడర్లు ఆపుతుర్రు పోతున్న జనాల నాగుమని, వెనకక్రర్రి మీ అందరికీ భోజనాలున్నాయని. దానం మీద హైకమాండ్ గరం. సికింద్రాబాద్ టికెట్ ఓతట్టే ఉంది, సారుగా ఆశారం. నువ్వైతే ఇప్పుడున్న పార్టీ మరి మా పార్టీలకు రా, కాండువా కప్పుకున్నామంటే కథం, ఏదున్నా మేము చూసుకుంటాం అని మస్తు హామీలు ఇచ్చి అటెనక పార్టీలకు వచ్చినాక పట్టించుకుంటలేరని లీడర్లు నెత్తికొట్టుకుంటున్న వార్తలు మస్తు చూసినాం. కానీ ఈ లీడర్ ముచ్చట వేరే ఉన్నది. ఆయనను పార్టీలకు చేర్చుకున్నందుకు హైకమాండే షాక్ అయిందట. ముందు నువ్వు ఏం చెప్పి పార్టీలకు వచ్చినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అధిష్టానమే ఆగమవుతుందట. మరి ఇంతకా తోపు లీడర్ ఏమన్నాడంటే, పాత పార్టీనే కదా, ప్రశాంతంగా ఉంటాడు, పనులు నడిపించుకుంటాడు అని దానం నాగేందర్ ను కార్ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోమన్నందుకు హైకమాండ్ కే కొత్త రందులు వచ్చి పడ్డాయట. పాపం చూసి ఏం మజాక్ అవుతుందా అని అధిష్టానమే ఆయన మీద మస్తు సీరియస్ గా ఉందట. గులాబీ పార్టీ మీద గులిగి మా పార్టీలకు వచ్చినాక ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిందట అధిష్టానం. అట్లనే సరే చేద్దాం దాందేముంది అని మాట్లాడి పార్టీలకు ఎంటర్ అయిందట. కానీ ఇప్పుడేమో ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తేందుకు ఒప్పుకుంటలేడట. చేర్చుకునే దాకా షై పార్టీ పెద్దలు చెప్పినట్టే అని చెప్పు చేతులలో ఉన్నట్టే చేసి ఇప్పుడు ఇట్లా చేస్తున్నవేందని గుస్సా అవుతున్నారట. ఏమో ఎమ్మెల్యేగానే ఉండి ఎంపీగా పోటీ చేస్తే కాలం కలిసి వచ్చి గెలిస్తే అప్పుడు ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసి రామ్ చెప్పొచ్చు. ఒక ఆలు ఓడిపోయినా గానీ ఎమ్మెల్యే పదవికి అట్లనే ఉంటది. అట్లా కాదని ఇప్పుడు రిజైన్ చేస్తే అటెనక ఎంపీ ఓట్లలో ఓడిపోతే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అనుకున్నాడో ఏమో గాని రాజీనామా ముచ్చటే వద్దనుకుంటున్నట్టుండు. ఈయనని అడిగి లాభం లేదనుకొని దానంకిద్దామనుకున్న సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను బొంతు రామ్మోహన్ కి ఇద్దామన్న ఆలోచన చేస్తుందట హైకమాండ్. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా బీఆర్ఎస్ కు టాటా చెప్పి కాంగ్రెస్ లకు జంప్ అయిన లీడరే. మీదికెళ్లి మేయర్ గా చేసిండు కాబట్టి సికింద్రాబాద్ లో పతార చూయిస్తుండొచ్చు అన్న ఆలోచనలు ఉండొచ్చు కాంగ్రెస్ పెద్ద లీడర్లు. మరి దానం రాజీనామా చేయకపోవడంతోని ఆ టికెట్ బొంతు రామ్మోహన్ వంతుకొస్తదా అనేది చూడాలి. మరి ఆఖరికి కార్పాటోలు శివరికి మిగిలేది అనే విషాద గీతం వాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టున్నది కదా. గండి తగిన చెరువులకెళ్ళి చేపలు ఎత్తిపోయినట్లే ఎత్తిపోతున్నారు కార్పార్టీ లీడర్లు కాంగ్రెస్లకు. ఇక పోయింది పొల్లు ఉన్నది గట్టు అని జబ్బదార్చుకునే మాటలే మిగిలేటట్టున్నాయి కదా కార్పాటోలకు. 10 ఏళ్ళు తిరుగులేకుండా బతికిన కారు పార్టీ ఇప్పుడు ఎదురీతనే దొరుకుతున్నది. పవర్ మోంగనే నడమంత్రాన వచ్చిన లీడర్లంతా కప్పగంతలేసి అధికార పార్టీలకు దుంకుతుండ్రు. ఉన్నోళ్లే మంచోళ్ళు పోయినోళ్లు తీపి గుర్తులని విషాద గీతాలాపన చేసుకుంటా కారు పాటోలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండ్రు గాని జంపింగ్లకు మాత్రం అడ్డుకట్టే ఏలేకపోతుండ్రు. ఒకవేళ ఆపినా ఎవరు ఆగేటట్టే లేరు. అట్లా గేట్లు తెరిచిండ్రు మరి కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు పక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ అన్నాడో ఆ పార్టీలో చేర్పించుకున్నది కూడా పక్తు రాజకీయ నాయకులనే. మరి అసొంటోళ్ళు పవర్ ఉంటే ఆడనే వాలిపోతారు గాని పంచరైన కార్లని ఎందుకు ఎక్కి కూర్చుంటారు. రాజకీయ పునరేకీకరణ గుణాత్మక రాజకీయాలన్న పేరుతోటి ఆనాడు కార్ పాటోలు ప్రతిపక్షమే లేకుండా చేసుకుండ్రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్లే కరువైనరు. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అన్నట్టు ఎవరి కర్మ అలానే ఎంటాడింది. ఎట్లొచ్చిన లీడర్లు అట్లే వెళ్ళిపోతుండ్రు. ఉద్యమ కాలం నాటి నుంచి అన్యాయానికి గురైనోళ్ళు తప్ప కార్ పాట అంతా ఖాళీ అయిపోయింది. అవకాశవాదులు ఎవ్వలు అసలైన కార్యకర్తలు నాయకులు ఎవ్వలు అన్నది గుర్తించుట్లా కార్ పార్టీ అధినాయకత్వం విఫలమైంది. నడమంత్రాన్ని వచ్చిన వాళ్ళను అందలం ఎక్కిచ్చిండ్రు. ఆలయ్యాల నడ్డి మీద దాన్ని పోతుండ్రు. పైకి ఎగిరిన బంతి ఎప్పటికైనా పాతాళానికి వడాల్సిందే అన్నట్టు పైకి ఎగిరిన కారు ఇలా పాతాళానికి వడిపోతున్నది అంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు కేశవరావు సార్కు మొదటి సంధి చిత్తం కేసీఆర్ మీద భక్తి అంతా కాంగ్రెస్ మీదనే ఉండేది. ఎందుకంటే నల్లెంటికలు తెల్లెంటికలుగా నేర్చేదాకా కాంగ్రెస్ లోనే ఉన్నాడు కేకే. ఆసోంటి మనిషిని పార్టీలో చేర్చుకొని ఎంపీని చేసిండు కేసీఆర్. పార్టీలో జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇచ్చిండు. పవర్ పోగానే పాత పార్టీ యాదికొచ్చి నా బతికైనా సావైనా కాంగ్రెస్ లోనే అని పాత సినిమాల సెంటిమెంట్ డైలాగులు కొట్టి కేసీఆర్ కు గుడ్ బై చెప్పిండు. కేశవరావు సారు ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడితే 10 ఓట్లన్నా వస్తాయో రావో తెలియదు గాని అసొంటి లీడర్ ను కూడా కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకొని మర్యాదలు చేస్తుండ్రు. ఎందుకనంటే కేశవరావు సార్ ఏదో తురుంఖాను కోట్ల మంది క్యాడర్ ఉన్న లీడరు 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించే సత్తా ఉన్నోడని కాదు. కేసీఆర్ కు చెక్ పెట్టాలన్న ఉద్దేశమే గాని కేకే ఏదో పడావు చేస్తాడని కాదన్నది జగమెరిగిన సత్యం. అసొంటి కేకే సారు ఇలా పార్టీ మారకుండా మాట్లాడిన మాటలు చూస్తుంటే దేంతో నవ్వాలనో తెలుస్తలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు సొంతిల్లు, తీర్థయాత్రలకు పోయినోళ్ళు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు. నేను కూడా నా సొంతిల్లు కాంగ్రెస్ లో చేరుతా. 53 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బీఆర్ఎస్ లా నేను చేసింది 10 ఏళ్లే.
తెలంగాణ కోసమే బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికైనా. నేను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ లని, ఆ పార్టీలనే చచ్చిపోవాలనుకుంటున్నా. నేను బీఆర్ఎస్ కు ఇంకా రిజైన్ చేయలేదు. నా బిడ్డ చేరిన రోజు నేను కాంగ్రెస్ లో చేరతలేదు. ఏ రోజు కాంగ్రెస్ లో చేరేది తేదీ ఖరారైన తర్వాత చెప్తా. నా కొడుకు మాత్రం బీఆర్ఎస్ లో ఉండాలని అనుకుంటున్నాడు అని చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ ఇవన్నీ చేసింది 10 ఏళ్ల తర్వాత అని తెలిసిందా సార్ తమరికి? పవర్ మోంగనే పాత రోజులు యాదికొచ్చినాయా? తీర్థయాత్రలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు యాత్రికులు లెక్క పోయి అచ్చుడా సారు అని మస్తుగా సురుకులు పెడుతుండట ఆయన కథ చూసిన నెటిజన్లు. ఇంట్లో ఎవరన్నా కాలం చేస్తే మందలిచ్చేతందుకు వచ్చిన వాళ్ళంతా ఏమంటారు? బాధపడకు, మీకు మేమంతా లేమా? ఎప్పుడు ఏమైనా మేమున్నామని యాది పెట్టుకో, బెంగటిల్లకుండ్రి, జరిగిందేదో జరిగింది, బాధపడితే ఏమొస్తుంది అని ధైర్యం చెప్తారు కదా. ఇప్పుడు నాయకులంతా కారు దిగిపోతుంటే కేటీఆర్ సార్ కూడా గదే తీర్ల ధైర్యం చెప్తుండ్రు. సీనియర్లంతా కార్ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుంటే క్యాడర్ బెంకటిల్లొద్దని కేటీఆర్ సారు క్యాడర్ కు ధైర్యం చెప్తుండు. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దీశాలి మన కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుణ్ణి కొన్ని గొప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతోటి దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహార్లకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజల ఆశీర్వాదం మద్దతుతోటి 14 ఏళ్లు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణ దశను దిశను మార్చి కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ ప్రజలే గుండెలో పెట్టుకొని కాపాడుకుంటారు. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం, పోరాట పంథాల కదం దొక్కుదాం అని ఎప్పట్లెక్కనే అలవాటైన తీర్లా ట్విట్టర్లో పోస్ట్ పెట్టి చేతులు దులుపుకున్నాడు. మరి ఈ పోస్టు చదివి టన్నుల కొద్ది ధైర్యం తెచ్చుకొని బుగులు పడరు కావచ్చు క్యాడర్ అంతా. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు వద్దన్నోళ్ళందరినీ పార్టీలో చేర్పించుకున్నారు. ఇవాళ వాళ్ళు ఎట్లొచ్చినోళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు. మీరు తీసుకున్న నాడు మంచోలే అయినరు, మీ దాంట్లోకి వెళ్ళి పోతుంటే షెడ్డోలు అయినరా అని సురుకులు అంటిస్తుండ్రు సోషల్ మీడియాలో నెట్టన్నలు. ఓడెక్కేదాకా బోడమల్లన్న, ఓడెక్కినాక ఓడమల్లన్న అనే శాస్త్రం లీడర్లకు బరాబర్ సెట్ అవుతుంది. మళ్ళా ఎలక్షన్ వచ్చేదాకా ఏం బతిలాడతారు? నేను మీ ఇంటోని, మీ ఇళ్ళలోనే ఉంటా అని తీరు కథలు అల్లుతారు. ఇప్పుడు వద్దొద్దు అన్న పిలిచి బతిలాడి మరి బిర్యానీ పెట్టేటోళ్ళు ఓట్లొడిచి గద్దెక్కినాక బుక్కెడు బువ్వ పెట్టుమన్న ఆ సంతకు రానియరు. ఇగో వీళ్ళ కథ చూస్తే అట్లనే ఉంది. ఏపీలా ఎలక్షన్ ప్రచారాలు గరం మీద నడుస్తున్నాయి. వైనాట్ 175 అనుకుంటా పంకపాటి మళ్ళా పవర్లకు వచ్చేటందుకు కంకణాలు కట్టుకొని పనిచేస్తుంది. ఇంకో దిక్కు 3 పార్టీలు ముద్దుగా పొత్తుగూడి ఈసారి కుర్చీని దక్కించుకోవాలని కుస్తీలు పడుతున్నాయి. ఇసువంటి టైంలా ఏ పార్టీది ఎసువంటి వీడియో బయటకు వచ్చినా ఆ వీడియో పార్టీ పాతాలను పల్సగా చేసేటట్టుంది అనిపించినా అవతల పాటోలు ఆలస్యం చేయకుండానే చేతులు నొయ్యంగా షేర్లు చేస్తూనే ఉన్నారు. అట్లనే నిన్నీయాల వైసీపీల ఈ వీడియో కూడా పొలిటికల్ సర్కిల్లో పొట్టు తిరుగుతుంది. వైసీపీ కోటయ్యూరి అని మాట్లాడేందుకు విజయసాయిరెడ్డి పబ్లిక్ నడమకొస్తే వచ్చిన జనాలు వెనకకు మరలి ఓవట్టిరట. దాంతోని పక్కకున్న పంకపాటి లీడర్ ఉండి పెద్దయిన మాట్లాడుతుండు, అందరికి భోజనాలున్నాయి, ఆగురి చెప్పేదిన్నురి వెనకకు రర్రి అని కుత్కె కూలవడంగా చెప్పుకొచ్చిండు. అందరికి భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి చెప్పింది దానికైనా ఆగండి, ఎనికి రండి 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 ఎనికి రండి, ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు భయపడుతున్నారు, మీరు పోవద్దు. కథం ఇంకేంది, సైకిల్ పాటోలు పంకపాటి ఇజ్జత్ దియాలని ఫిక్స్ అయ్యి ఎంబటే ఎక్స్ల పెట్టిర్రు. భోజనాలున్నాయి బిర్యానీ పెడతాం పోకురి అని అంటుర్రా. పబ్లిక్ వైసీపీ లీడర్ల మొఖాన షీగొట్టెళ్ళిపోతున్నారు. జగన్ నీ పని అయిపోయింది అనుకుంటా ఎండ్ ఆఫ్ వైసీపీ అని హ్యాష్ ట్యాగులు పెట్టి అప్లోడ్ చేసిర్రు. ఆగో ఇది గమ్మతే ఉన్నది. జనాలు ఎండన వాడొస్తే ఖాళీ కడుపుతో వెనకకు మళ్ళీ ఓకున్రి, అందరికి భోజనాలున్నాయి తినిపోర్రి అని మంచిగా చెప్పినాం. అది కూడా తప్పేనా? జనాల కడుపు నింపాలనే కదా మా సర్కార్ పనిచేస్తుంది. మీ లెక్క కడుపులు కొట్టే పార్టీ కాదు మాది అని కవర్ డ్రైవులు చేసుకుంటున్నారట పంకపాటోలు. మరి ఆయన తీసుకుంటే వీడియోనే సైకిల్ పార్టీ ఏదన్నా బయటకు వస్తే ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ ఎంత ప్రతాపం చూయిస్తారో చూడాలిగా. ఇన్నరా ఈ సంగతి? ఇల్లైనా దేశమైనా అప్పు చేయకుండా సంసారమే నడవది. అప్పు చేసి పాపు కూడా తినవలసిందే. అమెరికా నుంచి ఇండియా దాకా ఏ దేశమైనా అప్పులు ఇచ్చుడు అప్పులు తీసుకుంటూనే ఉంటది. అట్లయితేనే పైసా ఉట్టుబడైతది. అట్లా మన దేశం ఇప్పటిదాకా తీసుకున్న అప్పు ఎంత ఉన్నదో ఎరికేనా? ఇళ్ళల్లా వేలు లచ్చలల్ల అప్పు ఉంటేనే కూలినాలు చేసి ఎల్లకాలం అప్పు తిరవనికే మిత్తి కడతనే ఉంటాం. కారమో గంజో అనుకుంటా సంసారం ఎల్లదీస్తాం. ఇది ఒక ఇంటి కథనే. గీదానికే ఇన్ని తిప్పలు పడుతుంటే అసొంటిది దేశం అప్పులల్లుంటే ఇంకెట్లుంటది? మీరు నమ్మినా నమ్మకపోయినా మన దేశం సుతా అప్పులల్లనే మునిగి తేలుతుంది. ఎంతుంటది? మా అంటే 100 కోట్లు 1000 కోట్లు అనుకున్నారు కావచ్చు. ఏం తక్కువ 161 లక్షల కోట్లట. ఈ డిసెంబర్ నాటికి ఇంకింత పెరుగుతుందట. ఈ
161 లక్షల కోట్ల అప్పుల ఈ 5 ఏళ్లలో సర్కారోలు కట్టేది 130 రూపాయల మందమేనట. అంటే ఈ అప్పంతా మన దేశ జనమందరి మీద ఉన్నది అన్నట్టు. మరి మోడీ సార్ పట్టుకొస్తాన్న నల్లధనం పట్టుకొస్తే దేశంలో ఇంత అప్పు చేసి అక్కరుండకు పోయేది. సార్ అందరి అకౌంట్లలో వేస్తున్న 15 లక్షలు ఏసేటట్టు ఉండేది. ఈ బ్లాక్ మనీ దేలకనే పాపం సార్ అప్పు తీసుకొచ్చి దేశాన్ని నడిపిస్తున్నట్టున్నాడు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లీడర్లు కంపెనీలో ఓనర్లు దోషిన వీటన్నిటిని బయటకు తీస్తే దేశానికి ఇంత అప్పయ్యే అవసరం ఉండకపోయేదని ఇంకొందరు అంటున్నారు. లీడర్లు కార్పొరేటర్లు అందరు కలిసి దేశాన్ని లూటీ చేసి ఇట్లా అప్పుల పాలు చేస్తున్నారని ఇంకొందరు మండిపడుతున్నారు. రాను రాను మన దేశ పరిస్థితి ఏడు దాకా పోతుందో ఏం పాడో తలుచుకుంటేనే భయం అవుతుంది. నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?